ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశం కొరకు ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు ఆలకించాలని కోరుకుంటా ఉన్నాను. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆమేనంటారా? ఓకే, ఒకసారి ఈ మాట అందరూ నాతో చెప్తారా? దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే, రైట్. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. ఇందులో 2 వర్తమానాలు నాకు కనిపించాయి. అందులో ఒకటే ఈ రాత్రి మీకు చెప్తాను. చక్కగా ఉండుట అనండి, అంతే. ఆ ఒక్క మాట ఈరోజు చెప్తాను. ప్రభు చిత్తమైతే సమస్తాన్ని నియమించడం గురించి దేవుడు ప్రేరేపించినప్పుడు తెలియజేస్తా. ప్రసంగి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మహారాజు సొలొమోను చాలా జ్ఞానంతో ఈ మాటలు రాశాడు. ప్రసంగి ఆ మాటలోనే ఈ అధ్యాయాలన్నీ కూడా ఏ అధ్యాయం చదువుతున్నాం వేస్ట్ 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 అనే పదం కనబడతా ఉంటుంది. వ్యర్థం 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 అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాన్ని గురించి కూడా మనం ఆలోచించుకున్నప్పుడు ప్రసంగి కరెక్ట్గా కనబడుతూ ఉంటాడు మనకి. కుటుంబాల్లో ఏ పరిస్థితి వచ్చినా వేస్ట్ అయిపోయింది నా లైఫ్, వ్యర్థమైపోయింది నా జీవితం అని అనేకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రసంగి గ్రంథాన్ని చదువుతూ ఉంటుంటే సూర్యుని కింద ఉన్న సమస్తము కూడా వ్యర్థమే అని మాట్లాడుతూ వస్తాడు. ప్రత్యేకంగా ఈ 3వ అధ్యాయానికి ఒక స్పెషల్ ఉంది. అదేమిటంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది. మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్న సమయంలో ఇలా జరిగిపోవాలని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ దేవుని ప్లాన్స్ ఏమిటంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఒక రైతు పొలంలో విత్తనాలు నాటాలంటే ఒక సమయం ఉంది. ఆ టైంలో ఆ విత్తనాలు నాటాలి. ఆ తర్వాత ఇల్లు కట్టడానికి ఒక సమయం ఉంది. ఆ తర్వాత పెళ్లి చేయటానికి ఒక సమయం ఉంది. ఆ తర్వాత ఏడవటానికి సమయం, నవ్వటానికి సమయం, ఇట్లా ప్రతి దాని గురించి అక్కడ మాట్లాడుకుంటూ వస్తూ ఇలా అంటాడు. లాస్ట్కి వచ్చినప్పటికీ దేని కాలమందు అంటే ఏ టైంలో ఏది జరగాలి అది దేవుడే సమస్తాన్ని ముందుగానే నియమించి ఏర్పాటు చేశాడు. కనుక మనకి ఇది ఇంకా జరగట్లేదంటని మనం టెన్షన్ పడవలసిన పని లేదు. కానీ ఏ సమయంలో ఏది జరగాలో ఆల్రెడీ ఆయన ఫిక్స్ చేశాడు. కాబట్టి ధైర్యంగా నువ్వు ముందుకు సాగిపోవాలి. యేసు నామములో నీ ఎడల సమస్త మేలులు సమకూడి దేవుడు జరిగించునుగాక. అయితే ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే చక్కగా ఉండునట్లు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే మన జీవితము చక్కగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కొంతమంది జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఇల్లు కట్టుకునే వాళ్ళని చూడండి, ఎంత చక్కగా కట్టుకుంటారంటే ఆ ఇంటికి మనం వెళ్ళి చూస్తే ఇంద్ర భవనంలా కనబడతా ఉంటుంది. ఒకప్పుడు ఇల్లులకి ఇప్పుడు వస్తున్న మోడల్ ఇల్లులకి చాలా డిఫరెంట్గా ఉంది. ఒకప్పుడు డబుల్ పోర్షన్ ఇల్లులు ఉండేవి. తర్వాత డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అట్లా వచ్చినాయి. ఇప్పుడు 3 బెడ్రూమ్ కిచెన్ హాల్. ఈ విధంగా మొత్తం మోడల్ అంతా మారిపోయింది. సో ట్రెండ్ బట్టి ప్రజలు అద్భుతమైన మంచి మంచి డిజైనింగ్తో మోడల్స్ కట్టుకుంటా ఉన్నారు. ఎలివేషన్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, అన్నీ కూడా. సో ఇంటిని చూసిన వెంటనే మనం ఏమనుకుంటామంటే చాలా అద్భుతంగా చక్కగా ఉందని మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది పిల్లలు ఉన్నారే, ఇదిగో ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క స్థితిని గమనిస్తున్నప్పుడు ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
చిన్న చిన్న పిల్లలు మీకు సిబిసి జరుగుతున్నప్పుడు వాళ్ళ కంఠస్థం చేసేసారు 66 పుస్తకాలు కూడా. ఒక్కొక్కడికి మైక్ ఇస్తే పోటీ పడతా స్టేజ్ మీదకి వచ్చి చెప్పడానికి వాళ్ళు పోటీ పడతా వచ్చారు. నాకు అనిపించింది 66 పుస్తకాలు ఈ చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా చక్కగా చెప్తున్నారు. పెద్దోళ్ళకి మైక్ ఇచ్చి 66 పుస్తకాలు చెప్పమంటే కనీసం ఆరు పుస్తకాలు కూడా చెప్పేటట్లు లేరురా బాబు. చిన్నపిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అనిపిస్తూ వచ్చింది. నిజంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు మైక్ ఇస్తాను, 66 పుస్తకాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలా కదా. పిల్లల్లో ఏదైనా సరే యాక్టివ్నెస్గా ఉంటూ ఏదైనా చెయ్యాలన్నా, దేవుని కొరకు ఏదైనా సాధించాలన్నా వాళ్ళకు ఉండే ఆసక్తి చాలా చక్కగా కనబడుతూ ఉంటుంది. సరే, ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళితే కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటుంటే పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, వాడికి ఏంటండి బాబు, మంచి ఉద్యోగాన్ని ఎంత చక్కగా చేసుకుంటున్నాడో, పొద్దున్న వెళ్తాడు సాయంకాలానికి వస్తాడు, ఎలాగైనా గవర్నమెంట్ జాబేనండి బాబు అని వాళ్ళ ఉద్యోగాన్ని గురించి ఎంత చక్కగా ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత భార్యాభర్తల బంధాన్ని గురించి కూడా చూస్తున్నప్పుడు కనిపెట్టి వాళ్ళని ఇలా చూసిన వెంటనే మనకు అనిపిస్తుంది, ఫ్యామిలీ ఈడు చోడు బాగుంది, చక్కగా ఉన్నారండి వీళ్ళు, ఎప్పుడు తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఎప్పుడు మేము చూడలేదండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వీధిలో మేము ఉంటున్నాం, వీళ్ళు ఎంత చక్కగా ఉంటారు అసలు ఉన్నట్టే మాకు తెలియదండి అని కొన్ని ఫ్యామిలీస్ గురించి కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎంత చక్కగా కుటుంబాలుగా కట్టబడుతున్నారని. సో ప్రభు అంటారు, దేని కాలమందు అంటే వర్షాకాలంలో ఎలా ఉండాలి, ఆ శీతాకాలంలో ఏమి నియమించాలి, వేసవి కాలంలో ఏది అవసరం, ఇదేని కాలమందు అది చక్కగా ఉండేటట్లుగా దేవుడు సమస్తాన్ని నియమించి పెట్టినట్లుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితానికి కూడా ఏ విషయాల్లో మనం చక్కగా ఉండాలో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ మీకు ముందుకు తీసుకొస్తాను. ఏలియా, ఆయన యొక్క జీవితం అంతా కూడా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఏలియాకున్న స్పెషల్ ఏమిటంటే ఆయన ప్రార్థన వీరుడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం కురిసింది. సో పవర్ఫుల్ ప్రేయర్ మ్యాన్, చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏలియా. ఒక పక్కన కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక సవాల్తో కూడిన పరిస్థితి ఏలియాకి ఎదురైంది. అయితే ఓ ప్రక్కన 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది ఆశీరుదేవి ప్రవక్తలు ఓ ప్రక్కన ఉంటే ఏలియా ఒక్కడే ఒక ప్రక్కన ఉన్నాడు. ఇప్పుడు నిజమైన దేవుని గురించిన దైవత్వం ప్రజలకి కనపడాలి అని దేవుని గొప్పతనాన్ని గురించి ఆయన ధైర్యంగా నిలబడి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ దేవుని గురించి వాళ్ళు భజన చేసుకుంటా ఎన్నో విధాలుగా చేసుకుంటా వచ్చారు, కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలించలేదు. అప్పుడు ఏలియాకి సమయం వచ్చినప్పుడు, దేవుని శక్తిని నిరూపించే సమయం అతనికి ఆసనమైనప్పుడు ఏలియా చేసిన అద్భుతమైన పని ఏమిటంటే బలిపీఠాన్ని చక్కగా కట్టాడంట. 12 రాళ్ళు కూడా చక్కగా పేర్చాడంట. అప్పుడు చక్కగా ఎప్పుడైతే అన్ని సెట్ చేశాడో, చుట్టూ కందకం తవ్వాడో, అప్పుడు ప్రేయర్ చేయటం మొదలు పెడితే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని కందకాన్ని అంత కాల్చి బూడిదిగా మార్చి దేవుని శక్తి దిగి వచ్చింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? చూడండి, అక్కడ దైవ కార్యం ఎప్పుడు జరగలిగిందంటే ఆయన చక్కగా చేయవలసిన పనులు చక్కగా చేశాడు కనుకనే అప్పుడే అక్కడ దైవ కార్యం జరిగింది. ఇప్పుడు మనం వంట చేయాలా, ఎలా పడితే అలా వస్తువులు ఉంటే వంట చేయలేము. దేనికి దానికి ఉల్లిపాయలే, ఆ తర్వాత కూరగాయలే, ఆ తర్వాత దేనికి దానికి అన్ని సెట్ చేసిన తర్వాత అప్పుడు వంట మొదలు పెడతాం. అన్ని చక్కగా సెట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగే భక్తి విషయాల్లో కూడా ఎలా పడితే అలా ఉండి దేవా నువ్వు కార్యించి అంటే ఆయన చేయలేడు. మనం ఎప్పుడైతే చక్కగా సమకూర్చబడతామో అప్పుడే దైవ కార్యాన్ని మనం కన్నులతో చూస్తాం. ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడు అన్నీ సెట్ చేసేసాడు. అయితే నువ్వు ఏ విషయాల్లో చక్కగా ఉండాలో ఒక 4 సందర్భాలని ముందుకు తీసుకొస్తాను. చదవండి మొదటి మాట.
ఇప్పుడు మనకి బైబిల్ క్విజ్ ఉంది కనుక యెహోషువ గ్రంథం నుంచి ఒక మాట చెప్తాను. చదవండి. మొదటి మాట, యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు ఉన్నవాళ్ళు తెరిచి చూసి చదవాలని ప్రేమతో ఈ తెలియజేస్తాను. ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. ఓకే దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు ఓకే నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చాలు. మొదటి మాట చక్కగా ప్రవర్తించాలి అనండి. ఒకసారి మీ నోటితో మాట్లాడిన ఆ మాట. ఎలా ప్రవర్తించాలంట? చక్కగా. ఈ 1వ అధ్యాయం చాలా వాగ్దానాలు ఉన్నాయి. మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను తోడుగా ఉంటాను. ఇంకొక వాగ్దానం, నువ్వు బ్రతుకు దినముల్లో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నిన్ను విడువను, ఎడబాయిను. ఇలాంటి ప్రామిస్లన్నీ ప్రభు చెప్పుకుంటా వస్తూ ఓ మాట అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వేటిని నువ్వు తప్పిపోకూడదు, చక్కగా ప్రవర్తించాలి, ధ్యానించాలి, అప్పుడు నీ మార్గాల్ని వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. అంటే ఆత్మీయంగా చెప్పుకోవాలంటే మన ప్రవర్తన విషయంలో చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఏ సమయంలో ఏది జరగాలన్నా దేవుడు మన కొరకు నియమించినవి జరిగించడానికి సమర్థుడే. అయితే మన ప్రవర్తన ఫస్ట్ దేవుడు చూస్తూ ఉన్నాడు. సమయానికి ఇది జరుగుతుంది, అయితే ప్రవర్తన మాత్రం దేవుడు కనిపెడతా ఉన్నాడు. అందుకే ఆలోచనతో చెప్తాడు కదా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త పడు అన్నాడు. దేవుని మందిరికి వచ్చేటప్పుడు ఇది దేవుని మందిరం, ఇది దేవుని మహిమ కలిగిన స్థలం, పరిశుద్ధులు సంచరించే చోటు. ఎన్నటన్నిటికీ దేవుని మందిరానికి పరిశుద్ధతే అనుకూలము కనుక దేవుని మందిరంలో ప్రవర్తించవలసిన రీతి ఒకటి ఉంది. అందుకే ప్రవర్తన విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. లోకం యొక్క స్థితి చూస్తే మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉన్నారు, వ్యర్థంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేసేవాళ్ళు లోకస్తులు. కానీ దేవుని బిడ్డలు మనం ఎట్లా ఉండాలంటే ప్రవర్తన విషయం ఎప్పటికప్పుడు మన ప్రవర్తన దిద్దుకుంటూ సరి చేసుకుంటూ నూతన పరచబడుతూ ఉంటే దేవుని కార్యాలు మన ఎడల ప్రభు ప్రారంభిస్తాడు. వాక్యం ఈ విధంగా అంటున్నారు. ప్రభు ఏమంటారంటే, ఒకని ప్రవర్తన చూసి నేను ఆనందిస్తాను అన్నాడు. అంటే దేవుడికి నీ నుంచి కలిగే ఆనందం ఏదైనా ఉందంటే నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందించేదట. ఇంకొక చోట వాక్యంలో ఏమని రాసి పెట్టారంటే, యథార్థవంతులు ఎప్పుడు కూడా చక్కగానే ప్రవర్తిస్తారని లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సమూయేలు యొక్క పిల్లలకి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. సమూయేలు యొక్క ప్రవర్తన చూడండి. శామ్యూయేల్ చిన్నప్పుడే వాళ్ళ తల్లి దేవాలయంలో తీసుకెళ్ళి దేవాలయంలో అప్పగించింది. దైవ సేవకుల చేతుల మీద ఆ పిల్లోడు పెరిగాడు. ప్రతిరోజు దేవుని మందిరంలో దేవాలయంలో దీపం ఆరిపోకుండా నూనె పోసే బాధ్యత సమూయేలుదే. అలాగే బాధ్యతగా దేవుని మందిరంలో సమూయేలు పెరుగుతూ వచ్చాడు. ఒక యుక్త వయస్సు వచ్చింది. దేవుడు అతనికి 4 విధాల ఉద్యోగ బాధ్యతలు అప్పగించాడు. తన స్థితినే మార్చేశాడు. దాను మొదలుకొని బెయిర్షాబా వరకు అతని కీర్తి వ్యాపించింది. దేవుడు అతన్ని స్థిరపరిచేశాడు. బాగుంది, అయితే వాళ్ళ కొడుకులు ఉన్నారే, సమూయేలు యొక్క పిల్లలు ఉన్నారే, వాళ్ళ ప్రవర్తన విషయంలో తండ్రి లాంటి స్వభావం వాళ్ళకి రాలేదు. తండ్రికి క్వైట్ ఆపోజిట్లో వాళ్ళు బిహేవ్ చేస్తూ వచ్చారు. లంచాలు తీసుకుని వ్యర్థంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. అందుకే లేఖనంలో వారి గురించి ఏమని రాసి పెట్టారంటే, వారు తండ్రి ప్రవర్తించినట్లుగా ఆ ప్రవర్తన అనుసరించలేదంట వాళ్ళు. చూడండి, ఆ మాట చదివిస్తాను. 1 సమూయేలు పుస్తకం 8వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చూస్తే, 1 సమూయేలు పుస్తకం 8వ అధ్యాయం
వీరు బెయిర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అతని ప్రవర్తనని అనుసరించలేదు. ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకుని న్యాయాన్ని త్రిప్పేశారు. ఆ మాట మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరించలేదు. సమూయేలుకి ఫ్యూచర్ ఉంది, కానీ సమూయేలు పిల్లలకి మాత్రం ఫ్యూచర్ లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాన్ని కూడా మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులుగా మీరు ఒక స్థానంలో ఉన్నారు, ఒక స్థాయి దేవుడు మీకు ఇచ్చాడు. ఒక ఉద్యోగమో, చిన్న ప్రైవేటు జాబో, ఒక ఇల్లు, కుటుంబమో, ఇంటి పరిస్థితులు మీకు కలిగినవి, మీకున్నవి. అయితే నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల స్థాయికి వచ్చినప్పటికీ మీ ప్రవర్తన ఫలం వాళ్ళు అనుభవిస్తున్నారా? మీకులాగే వాళ్ళు ఫాలో అవుతున్నారా? వ్యక్తిగతంగా, ఆత్మీయంగా పిల్లల గురించి తల్లులు, తండ్రులు కూడా ఈ విషయంలో ఆలోచన తీసుకోవాలి. సమూయేలు మంచి ప్రవర్తనతో పెరిగాడు దేవుని మందిరంలో, కానీ వాళ్ళ పిల్లలు ఆయన ప్రవర్తన అనుసరించలేదు. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్లు చెప్తాను. రూతక్కున్నారే, ఒకప్పుడు మోయాబుకి సంబంధించిన ఆమె. అసలు దేవుడు ఎవరో తెలియదు, దేవాలయం ఎలా ఉంటుందో తెలియదు, దేవునికి దండం పెట్టుకొని దైవ కార్యాలు ఏమీ తెలియదు ఆమెకి. మోయాబీలంటేనే శపించబడిన అనుభవం వాళ్ళకి. ఎప్పుడైతే బోయాసు పొలంలోకి అడుగు పెట్టిందో, బోయాసు పొలం అని పిలువబడుతున్న సంఘంలో ఆమె అడుగు పెట్టిందో, చేని కోసేవారి నడతల్ని బాగుగా కనిపెట్టిందో, ఆమె గురించి బోయాజు ఇస్తున్న అద్భుతమైన స్టేట్మెంట్ ఏమిటంటే, కుమారి, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉంది, మరి ఎక్కువగా కనబడతా ఉంది. కాబట్టి నీవు దీవెన నొందిన కుమార్తెగా ఉన్నావు. అసలు రూతు గురించి చదువుతా ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, బోయాసు పొలంలో అడుగు పెట్టిన ఆమె జీవితాన్ని గురించి ఏమంటున్నారంటే, ప్రభు మునుపటి కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువగా మారింది. ఆ మాట కూడా చదివిస్తాను. రూతు గ్రంథం లేఖనాల్లో 3వ అధ్యాయం అండ్ 10వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రూతు గ్రంథం. నా కుమారి, కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన కుమార్తెవి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఇప్పుడున్న ప్రవర్తన ఉందే మరి ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు దేవుని చేత దీవెన పొందిన దానివి. నాకు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే, రూతక్కేమో పొలంలోకి వెళ్ళిన తర్వాత ప్రవర్తన మరీ అద్భుతంగా మారిపోయింది. ఈ రోజున సంఘ పరిస్థితులు చూస్తూ ఉంటుంటే, అసలు సంఘంలో అడుగు పెట్టక ముందే బాగున్నారేమో, సంఘంలో అడుగు పెట్టిన తర్వాత ప్రవర్తన మార్చుకోవాల్సిన వాళ్ళు మరీ వరస్ట్గా తయారయ్యారేమో అని అనిపిస్తూ ఉంది. ప్రస్తుత సంఘ పరిస్థితులు ఆయా చోట్లకి మేము వాక్యాలు చెప్పడానికి వెళుతున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు అన్యులే బెటర్ ఏమో, నామకార్థ క్రైస్తవులుగా వీళ్ళు తయారైపోయారేటి, భక్తి విషయాల్లో శ్రద్ధ లేని వాళ్ళుగా, దైవ కార్యాలయందు ఆసక్తి లేని వాళ్ళుగా, ప్రవర్తన దిద్దుకునే విషయంలో ఏమాత్రం కూడా కొంచెం కూడా దైవ భయం లేని వాళ్ళుగా ఈరోజు క్రిస్టియానిటీలో ఇలాంటి నామకార్థ స్థితి వచ్చేసింది. ఏంటి భ్రష్టత్వం వచ్చేసిందా అని అనిపించేటట్లుగా అనేక స్థలాలకు వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటుంటే దైవజనులు పడుతున్న ప్రయాస ఫలించట్లేదేమో. ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీళ్ళు ఎంత గోచాడినా సరే ప్రజల్లో ఏమీ నిమ్మక నీరేసినట్లుగానే, మాకు కాదులే అన్నట్లుగానే ఉంటున్నారు. కానీ ప్రవర్తన దిద్దుకునే వాళ్ళ సంఖ్య ఒక్కరో ఇద్దరిలో కనబడుతుంది. కానీ సంఘంలో చాలామంది 90% ప్రవర్తనలో మార్పు అనేది కనిపించడం లేదు. అందుకే నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉండాలంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రవర్తన దిద్దుకోవడానికి ఇష్టపడు. మీరు అడగవచ్చు, అన్నయ్య నా ప్రవర్తన నేను దిద్దుకుంటాను అన్నయ్య, నాకేంటి కలిసి వచ్చిందంటే 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి నీకు. ఒక ప్రవర్తన సరి చేసుకుంటే 3 రకాల బ్లెస్సింగ్స్ దేవుడు నీ కోసం దాచాడు.
ఏంటో తెలుసా? ప్రవర్తన సరిగా మారిందా, స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో అది దేవుడికి తెలుసు. పరమ వైద్యుడు ఆయన. నీ ప్రవర్తన చూసి నేను వాళ్ళని బాగు చేస్తానన్నాడు. ప్రతిదానికి నేను రిఫరెన్స్ ఇస్తాను. ప్రవర్తన దిద్దుకున్నావా, నీకు కలిసి వచ్చేది ఏంటో తెలుసా? స్వస్థత కలుగుతుంది. దైవిక స్వస్థత నువ్వు అనుభవిస్తావు. యెషయా గ్రంథం 57:18 మీరు నోట్ చేసుకోండి, చదవక్కర్లేదు. యెషయా గ్రంథం 57:18 నేను వారి ప్రవర్తన చూసి వాళ్ళని అంటే ప్రవర్తన బాగుంటేనే స్వస్థత నువ్వు అనుభవించగలుగుతావు అన్నమాట. బిహేవియర్, మన ప్రవర్తన బాగుంటేనే దైవిక స్వస్థతను కూడా దేవుడు మనకి ఇస్తాడు. చాలా చూడండి, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, తగ్గట్లేదండి. ఇదిగో ఒకవేళ నువ్వు మెడిసిన్ వాడి డాక్టర్ని మార్చి ఎన్ని విధాలుగా ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తారో నాకు తెలియదు. ఇదిగో ఈ రాత్రి ఈ మాట మీద మీరు మనసు పెట్టి విశ్వసించి వారి ప్రవర్తన చూసి నేను బాగు చేస్తానన్న మాటను మీరు నిజంగా నమ్మి విశ్వసించగలిగితే దైవిక స్వస్థత యేసు నామములో మీకు కలుగునుగాక. ప్రవర్తన చూసే దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు. మన పాత మందిరం ఇది అక్కడ కాకుండా ఎర్రంతుని దగ్గర పాత మందిరం ఉండేటప్పుడు చాలా కుటుంబాలు దేవుని మందిరానికి వస్తూ ఉండేవి. అప్పట్లో ఒక 60 మంది అక్కడికి గ్యాదర్ అవుతూ ఉండేవారు. ఒక సహోదరి జీవితంలో సడన్గా హెల్త్ కండిషన్ బాగా జస్ట్ ఫీవర్ అని స్టార్ట్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆమె. చాలా మెడిసిన్, చాలా హాస్పిటల్ తిప్పారు. తిరగని వైద్యం అంటూ లేదు, చేయలేని వైద్యం అంటూ లేదు, ఎన్నో విధాలుగా. ఒకటే ఆ సమయంలో కూడా వాళ్ళ భర్త గారు చెప్తూ ఉండేవారు, వాళ్ళ చిన్నాన్న చెప్తూ ఉండేవాడు, వాళ్ళ పిన్ని చెప్తూ ఉండేది. అలాగే ఏదో విధంగా మనసులో ప్రార్థన చేసుకుంటా అలా మొత్తం మీద ఆ అన్కాన్షియస్లోంచి బయటకు వచ్చింది. ఒకటే చెప్పారు, అమ్మ ఎన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడైనా నువ్వు మారకపోతే ఇంకా హాస్పిటల్ నుంచి మనం ఇంటికి వెళ్తామనే గ్యారెంటీ అయితే లేదు. చూడండి, చాలామందికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. యాక్సిడెంట్లు తప్పిస్తూ ఉంటాడు, ప్రమాదాలు దాటిస్తూ ఉంటాడు, అనారోగ్యపు మరణపు అంచుల నుంచి దాటిస్తూ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలంటే, ప్రభా నా ప్రవర్తన దిద్దుకుంటానయ్యా, నాకు స్వస్థత కలుగు చేయి. ఈ రాత్రి ఈ మాటల సారాంశాన్ని యేసు నామములో మీకు దీవెనకరంగా మార్చునుగాక. ప్రవర్తన దిద్దుకున్నావా, నీకు కలిసి వచ్చే మరొక ప్రయోజనం ఏంటో తెలుసా? నీ ఎదుట ఉన్న మార్గాలన్నీ సరళమైపోతూ ఉంటాయి. ఆయన ఇదిలాగా చెప్పాడు ప్రభు, నా అధికారానికి నువ్వు ఒప్పుకో, నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నీ ఎదుటున్న మార్గాలన్నీ సరళమైపోతాయి. సామెతలు 3:6 ఈ మాట ఉంది. దేవుడు నీ ఎదుట ఉన్న మార్గాలన్నీ సరళం చేయాలంటే ప్రవర్తనే. అంటే సరళం అంటే చూడండి, కొన్ని కుటుంబాల్లో ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది అవ్వదు. ఇల్లు కట్టే ప్రయత్నం అవ్వదు, విదేశీ ప్రయత్నం అవ్వదు, లేకపోతే ఏదో ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు, అది అవ్వట్లేదా? ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఖచ్చితంగా నీ ఎదుట ఉన్న మార్గాలన్నీ ఆటోమేటిక్గా సరళం అయిపోతూ ఉంటాయి. ఎరుకో చూడండి, అన్ని ద్వారాలు మూయబడ్డాయి. వారు చేసింది ఒకటే, ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేసి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టగా అడ్డొచ్చిన గోడలన్నీ కూల్చేశాడు కదా. మరి నీకు ఆటంకాలుగా ఉన్న వాటిని దేవుడు తొలగించలేడా? ఖచ్చితంగా తొలగిస్తాడు. అయితే మన ప్రవర్తన ఇంకా ఆయన అధికారానికి ఒప్పుకోవట్లేదేమో. ఈరోజు మనసు పెట్టండి, ప్రభు మీ జీవితంలో కార్యం మొదలుపెట్టునుగాక. శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చేస్తాడట. ప్రవర్తన మారితే చాలు, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారట.
సామెతలు 16:7 ఈ మాట కనబడుతుంది. ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా మారితే వాని శత్రువుల్ని సహా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. చూడండి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో. ఒక్క ప్రవర్తన చక్కబెట్టుకుంటే, ఒక్క ప్రవర్తన సరి చేసుకోగలిగితే నీ ఎదుట మార్గాలు సరళం అయిపోతాయి, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ మిత్రులుగా మారిపోతూ ఉంటారు. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఒక సేవకుడిగా నేను కూడా వాళ్ళు ఎంత మంచిగా చూసినా శత్రువులుగా మారిపోయిన వాళ్ళు నా లిస్టులో కూడా చాలామంది వచ్చారు. ప్రార్థన చేసుకున్నాను, ఎలాగైనా సరే వాళ్ళని కలవాలని పని కట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రూట్స్ తీసుకోవటమో లేకపోతే ఏదో ఒక చిన్న కానుక తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అంటే సడన్గా షాక్ అయ్యారు. ఏంటి అన్నేనా అక్కైనా వచ్చారు అని. అవును, దేవుడే కదా అందరితో సమాధాన పడమన్నాడు. అంతే, వాళ్ళ మనసులో ఎలా ఉన్నా సరే మన మనసులో ఏ భేదం ఉండకూడదు. వెళ్ళటం, కనబడటం, వచ్చేయటం అంతే. ఆటోమేటిక్గా ఇంచుమించు ఒక 20 కుటుంబాలు వచ్చినాయి నాకు. ఆ 20 కుటుంబాల్లో కూడా అడుగుపెట్టి వచ్చేసాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. శత్రువుల్ని సహితం మిత్రులుగా ప్రభువు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ఆశ ఏమిటంటే మనకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు. దేవుని పిల్లలు మనం చక్కగా మన జీవితాలు కట్టబడాలి. యేసు నామంలో చక్కగా ప్రవర్తించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. హగ్గయి గ్రంథంలో ఒక మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? వాళ్ళంట ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారంట. వచ్చిన రూపాయి అలా కూడగడుతున్నారా? ఏమవుతుందో తెలుసా? చిల్లు సంచులు వేసినట్లు అయిపోతుందంట. వస్త్రం కప్పుకుంటున్నారంట, చలి ఆగట్లేదంట. ఆహారం తింటున్నారంట, ఆకలి తీరట్లేదంట. ఏంటి ఇలా అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు అంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒకటే మాట, ఎప్పుడు ఏది జరగాలో ఆయన ఆల్రెడీ అన్నీ నియమించేశాడు. అయితే చక్కగా ఉండాలనడానికి ఇదిగో నీ ప్రవర్తన చక్కబరుచుకోవడానికి ఇష్టపడు. యేసయ్య అన్నిటినీ అనుకూలంగా నీ జీవితంలో మారుస్తాడు. యేసు నామంలో కృప అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. అత్త కోడలు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధం ఎవరైనా కావచ్చు, ప్రభు ఎదుట అందరితో సఖ్యత, సమాధానాన్ని ప్రభు మీకు ఇచ్చునుగాక. రైట్, రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, ఏ విషయాల్లో చక్కగా ఉండాలి అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. చూడండి, ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే రెండవది చక్కగా అమర్చబడాలి అనండి. ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్దామా? చక్కగా అమర్చబడాలి. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి దేవాలయమగుటకే వృద్ధి పొందుతుంది. అంటే ఆత్మీయంగా మీకు చెప్పుకోవాలంటే ఒక గోడ కట్టేటప్పుడు చూడండి, తాపి మేస్త్రిని గమనించండి. గోడ కట్టేటప్పుడు ఫస్ట్ ఒక లైన్ గోడ కడతా వచ్చాడు. ఇటుకలన్నీ ఒకదాని తర్వాత ఒకటొకటి అట్లా పేర్చుకుంటా, సిమెంట్ మామూలు కలిపింది సెట్ చేసుకుంటా ఒక లైన్ అంతా అయిపోయింది. సెకండ్ లైన్కి వచ్చినప్పటికీ రెండో వరుస కడతా ఉన్నాడు. కట్టేటప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒక్కొక్క ఇటుక ఒక దాని తర్వాత ఒకటి ఇటుకని ఇట్లాగ బేరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ఇటుక ఇట్లా పేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. వరుసలు దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఆ ప్లేస్లో అక్కడ ఆ ఇటుక ప్లేస్ సరిపోదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఇటుకని తాపి తీసుకుని 2 ముక్కలు చేసో, లేకపోతే చిన్న ముక్క అయితే చిన్న ముక్క, లేకపోతే ముప్పావు ముక్క అయితే ముప్పావు ముక్క ఆ తాపితోనే కట్ చేసుకుని చక్కగా ఆ ప్లేస్లో అమరేటట్లుగా సెట్ చేసుకుని అప్పుడు మాలేసి ఆ వరుస అంతా ఫిల్ చేస్తూ ఉంటాడు.
అలాగా ప్రతి వరుస కూడా ఇటుకలు కొన్ని కరెక్ట్గా సెట్ అవుతుంటాయి, కొన్ని సెట్ అవ్వకపోతే తాపితో చెక్కి చక్కగా అలా అలా ఒక్కొక్కటి అమర్చుకుంటా గోడ ఫినిష్ చేస్తాడు. దేవుని మందిరంలో ఉన్న విశ్వాసులమైన మనం ఎలా ఉండాలంటే, కొంతమంది మందిరానికి వెళ్ళిన వెంటనే బాగానే సెట్ అయిపోతారు. ఇటుక ఎలాగ బాగానే కూర్చుందో విశ్వాసులు కూడా అందరితో బాగానే సెట్ అయిపోతారు. కొంతమంది అంత త్వరగా సెట్ అవ్వరు. ఆమెను చెప్పండి ఒకసారి. అయ్యో ఇంత సీరియస్గా ఉన్నారేంటి మీరు సెట్ అవుతున్నారా లేదా? ఇంతకీ అంత త్వరగా సెట్ అవ్వరు, అందరితో కలవరు, అంత త్వరగా కలిసిపోరు. అప్పుడు తాపి మేస్త్రిగా సాదృశ్యంగా ఉన్న దైవజనుడు చెక్కుతా ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్కొక్కసారి చెక్కుతా ఉంటాడు, అప్పుడు బాగానే సెట్ అవుతారు. నా ఆశ ఏమిటంటే, దేవాలయంలో విశ్వాసులు ఎవరో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఒక తాపి మేస్త్రి చేతిలో ఇటుకలు ఎలాగ కట్టబడ్డాయో, నువ్వు ఒక దేవుని మందిరంగా కట్టబడాలంటే ఒకరితో ఒకరు ఖచ్చితంగా అమర్చబడాలి. అమర్చబడటం అంటే ఐక్యతకి గుర్తుగా ఉంది. ఒకరితో ఒకరు సెట్ అవ్వాలి, అప్పుడే ఆత్మీయ జీవితం బాగుంటుంది. మనం అలా కాదు కదా. డాక్టర్ గ్రూపులు ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఎవరికి వాళ్ళు గ్రూపులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు, ఇంక ఏ గ్రూప్ వాళ్ళతోనే మాట్లాడరు వాళ్ళు. నేనంటాను, అలా ఉన్నంత కాలం నువ్వు చక్కగా అమర్చబడలేవు. దేవుళ్ళలో నువ్వు చక్కగా అమర్చబడాలంటే అన్ని గ్రూపులతో కూడా కలిసిపోవాలి. నువ్వు సంఘంలో వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక దేవాలయంగా కట్టబడాలి, చక్కగా అమర్చబడాలి. అలా అమర్చబడితేనే దేవాలయంగా వృద్ధి పొందుతాం. అలా నువ్వు అమర్చబడలేనంతసేపు చక్కగా నీ ఆత్మీయ జీవితం ఉండదు. వాక్యంలో మనం చదువుతాం కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం, అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని దేవుడే నియమించాడంట. ఎందుకు అంటే ఐక్యతలో అన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. మనం ఏమనుకుంటామంటే, మన మనసుకు నచ్చిన వాళ్ళతోనే కలుస్తూ ఉంటాం, మన మనసుకు నచ్చిన వాళ్ళతోనే ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటాం, మన మనసుకు నచ్చిన వాళ్ళు పక్కనే కూర్చుంటూ ఉంటాం. ఇక వాళ్ళు నచ్చలేదా, కనీసం వాళ్ళు ఆ సీట్లో కూడా మనం వెళ్ళం, అటువైపు కూడా అసలు చూడం. అలా ఉన్నంతసేపు సంఘంలో నీ ఆత్మీయ జీవితం సరిగ్గా కట్టబడదు. చూస్తూ ఉంటాను చాలామంది అందరితో చక్కగా కలుపుకుంటా, వందనాలు చెప్పుకుంటా, అడ్జస్ట్ అవుతా, వాళ్ళు ఏమైనా అన్నా సరి చేసుకుంటా. ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరం, మనమందరం సహోదర ప్రేమలో వెళ్ళాలి. ఒక తల్లి బిడ్డలమే, ఒక తండ్రి బిడ్డలమే, సంఘస్థులం, ఒకే రక్తంతో కడగబడ్డాం, ఒకే రొట్టెలో పాలి భాగస్థలం అవుతున్నాం, ఒకే ప్రభు బలను స్వీకరిస్తున్నాం, ఒకే సంఘంలో నమ్మకస్తులుగా సాగిపోతున్నామని అడ్జస్ట్ అవుతూ సరి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అడ్జస్ట్ అవ్వకుండా డివైడ్ చేసేవాళ్ళు కూడా సంఘాల్లో చాలామందిని మనం చూస్తాం. కానీ ఈరోజు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడేటట్లుగా ఒక ఇటుకతో ఎలా అమర్చబడి ఉంటుందో, దేవునిలో కూడా నీవు ఐక్యతకి సాదృశ్యంగా ఉన్న ఆ కట్టడంలో చక్కగా అమర్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, బైబిల్లో ఒక మాట మీకు చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. అక్కడ ఈ విధంగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. 1 కొరింథీ చాప్టర్ 12:25 లేఖనాన్ని చూస్తే, శరీరములో వివాదములు లేక అవయములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున. చూసారా, అవయవాలంట ఒకదానికొకటి ఏం చేసుకుంటాయంట? హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పరామర్శించుకుంటున్నాయంట. దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగి చేస్తే శరీరమును అమర్చి ఉన్నాడు. శరీరాన్ని అమర్చాడు కదా. ఇప్పుడు శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి కదా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, అవయవాల్లో ఎవరికి ఏ అవయవానికి చిన్న గాయమైన బాడీ అంతటికీ కూడా స్పందిస్తూ ఉంటుంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటేనే
వెంటనే నోరు అమ్మ అంటుంది, చెయ్యి అక్కడికి వెళుతున్నాయి, కళ్ళంపుడ నీళ్ళు వస్తున్నాయి. ఎలాగ బాడీలో అవయవాలు పనిచేస్తున్నాయో సంఘం అనే శరీరంలో కూడా అన్ని అవయవాలు పనిచేసినట్లు విశ్వాసులు అలా ఉంటే సేవ ఎంతో అద్భుతంగా కట్టబడుతుంది. ఇప్పటికీ ఉన్నారు, చాలామంది అలా ఉన్నారు. ఎవరికైనా బాగలేదని తెలిసిందనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పలకరించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నిమిత్తమే ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు, సంఘక్షేమం ఒక్కొక్కరి గురించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, యోగక్షేమాలు కనుగొనే వాళ్ళు ఉన్నారు, బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు నేటికి సంఘాలు. అయితే అందరిలోకి ఈ మనసు వస్తేనే బాగుగా కట్టబడతాం. ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా, ఆ అవయవం పనిచేయలేదనుకోండి, ఆ బాడీ అంత హెల్దీగా ఉండదు, సంఘం కూడా అంత ఆరోగ్యకరంగా ఉండదు. సంఘం హెల్దీగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఉపదేశంలో కట్టబడాలంటే అవయవాలు మంచిగా ఉండాలి. అవయవాలు మంచిగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాడీకి అన్ని సప్లై అవుతూ ఉంటాయి. నా ప్రార్థన, సంఘములో దేవుడు నిన్ను చక్కగా అమర్చునుగాక, చక్కగా అవయవాలుగా మీరు కట్టబడుదురుగాక. క్రీస్తే శిరస్సై ఉండగా శరీరములో మనమందరం అవయవాలుగా పనిచేయుదుముగాక. ప్రత్యక్షపు గుడారం ఉందా? ఈ గుడారాన్ని నిర్మించేటప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, కొండ మీద నీకు చూపించిన ఆ మాదిరి చొప్పునే ఈ గుడారం కట్టాలి. ఎలా పడితే అలా గుడారం కట్టొద్దు, నేను ఎలా చూపించానో అలాగే కట్టు అన్నాడు. అంటే ఎలా కట్టమన్నాడు తెలుసా? ఆవరణంలో ఏ వస్తువులు ఉండాలి అక్కడే, పరిశుద్ధ స్థలంలోకి ఏ వస్తువు రావాలి అక్కడే, అతి పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువు అన్నీ ప్రతిదాన్ని అలా అమర్చుకుంటూ వచ్చాడు. అందుకే ఆ ప్రత్యక్ష గుడారం అద్భుతంగా నిర్మించబడింది. దేవుడు వాటి మధ్యకు వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజు సంఘ పరిస్థితులు, ఆత్మీయ జీవితాన్ని ఆలోచించుకుంటే మనం కూడా చక్కగా దేవుళ్ళలో కట్టబట్టడానికి, అమర్చబట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలోనే ఒక 1 year బ్యాక్, ఒక సంవత్సరం క్రితం ఒక తల్లికి ఆ యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంచుమించు ఒక 1 నెల రోజులు ఆమె హాస్పిటల్లోనే ఉంది. ఎక్కువ మాటలో చెప్పాలంటే ఐసీలోనే ఉంది. 1 నెల రోజులు కూడా ఐసీలోనే ఉంది ఆమె. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, మెడిసిన్ డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఆరోగ్యశ్రీకి అప్లై చేశారు, ఆరోగ్యశ్రీ కొంత వచ్చింది, కొంత రాలేదు. వాళ్ళు ఎన్నో విధాలుగా ఆమె ఆరోగ్యం కోసమే అనేక విధాలుగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. లాస్ట్లోకి వచ్చినప్పటికీ డాక్టర్ గారిని కలిసి మాట్లాడినప్పుడు, సార్ 1 నెల రోజులు అయిపోతుంది హాస్పిటల్ అడ్మిట్ చేసి, బాడీ అసలు మనిషి ఏమీ రికవర్ అవ్వట్లేదు, మెడిసిన్కి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మెడిసిన్ తెస్తూ ఉన్నారు, మెడిసిన్ అంతా ఖర్చు పెడతా ఉన్నారు, మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ డాక్టర్ కాదని ఆ డాక్టర్ ఎవరో ఒకరు డాక్టర్ గారిని మారుస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా వైద్య సేవలు అన్నీ అందిస్తున్నారు కదా, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు మనిషి ఇంకా రికవర్ అవ్వలేదు? 1 నెల రోజుల నుంచి మీరు వైద్యం అందిస్తూ ఉన్నారంటే ఎందుకు ఇంకా ఆమె రికవర్ అవ్వలేదని డాక్టర్ని ఆ ఇంటి కలిగిన యజమాని తన భర్త అడిగారు. వాళ్ళ బంధువులు అడిగారు, సార్ మేము డబ్బులు కడతా ఉన్నాం, మెడిసిన్ తెస్తూ ఉన్నాం, అన్నీ చేస్తున్నాం, మరి ఎందుకు మనిషి ఇంకా రికవర్ అవ్వలేదు? డాక్టర్ గారు చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే, అయ్యా మేము చేయవలసింది చేస్తున్నాం, కానీ ఆ మెడిసిన్కి ఆ బాడీ తట్టుకోవట్లేదు, ఆ మెడిసిన్కి ఆ బాడీ తట్టుకోవట్లేదు అయ్యా. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ చచ్చుబడిపోయిన అవయవాలన్నీ కూడా ఎంతగా మేము చేసినా సెట్ అవ్వట్లేదు. అప్పుడు నా మనసులోకి అర్థమైంది ఏంటంటే, ఆ మెడిసిన్ దివ్యమైన వాక్యమే, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. వాక్యం అనే ఆహారము ఒక విశ్వాసకి వెళ్తానే ఉంది.
ఆదివారం వాక్యం వింటున్నారు, శనివారం ఉపవాస ప్రార్థనల వాక్యం వింటున్నారు, సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఎన్ని లైవ్లు వస్తే అన్ని లైవ్లు, నీకు ఎంతసేపు ఖాళీ ఉంటే అన్ని వాక్యాలు వింటున్నారు కదా. ఇన్ని వాక్యాలు వింటున్న బాడీలోకి వెళ్ళి ఎందుకు పనిచేయట్లేదంటే లోపల అవయవాలు చచ్చిపడిపోయినాయి. సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ లోపలికి వెళ్ళట్లేదు. అందుకే బాడీలో అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు. లేకపోతే ఇంతమంది ఆల్ నైట్ ప్రేయర్కి వాక్యాలు స్పెషల్ స్పీకర్లు వస్తున్నారు, గెస్టులు పిలుస్తున్నాం, సభలు పెడుతున్నాం, ఇన్ని చేస్తున్నా ప్రజల్లో మార్పు రావట్లేదంటే లోపల అవయవాలు చచ్చిపడిపోయినాయి అని అర్థం. ఏమీ పనిచేయట్లేదు. ఎంత మెడిసిన్ వెళ్ళినా అవ్వట్లేదు పని. నా ప్రార్థన ఏమిటంటే మరలా దేవుడు నూతన సృష్టిగా నిన్ను మార్చునుగాక. యేసు నామములో నీ మనస్సు మారి నూతన పరచబడునుగాక. నీ శరీరంలో ఎలా ఉండాలో తెలుసా? చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు చూడండి. మన శరీరం ఎలా యాక్సెప్ట్ చేయాలో అక్కడ చెప్తున్నాడు దైవజనుడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు. జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తినందు అమాట సహోదర ప్రేమ, సహోదర ప్రేమనందు దయ అమర్చుకోండి. అమర్చండి. ఒకదానికొకటి మీరు అమర్చుకుంటేనే అవయవాలన్నీ కూడా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆరోగ్యాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా. భక్తి విషయాల్లో కూడా సహనము ఒక అమరిక, ఓర్పు ఒక అమెరికా, లేకపోతే ఒక భక్తి ఒక అట్లా ఒక్కొక్కటి అమర్చుతూ ఉంటే చక్కగా కట్టబడతా ఉంటాం. ఇప్పుడు మీరు ఇంట్లో కబోర్డ్ ఉంటుంది, కబోర్డ్లో ఏ వస్తువులు పెట్టాలో అవే, బీరువాలో ఏ వస్తువులు ఏ వస్త్రాలు ఎక్కడ ఏమి ఉంచాలో అవి అలా పెడతా ఉంటాం. ఆ తర్వాత కిచెన్లో ఎక్కడ ఏమి ఉండాలో, పప్పు ఎక్కడ ఉండాలి, ఉప్పు ఎక్కడ ఉండాలి, నూనె ఎక్కడ ఉండాలి, ఇలా పడితే అలా పెట్టకుండా అలా చక్కగా అమర్చుకుంటూ వస్తారు కదా. వంట చేయాలంటే వెంటనే సెట్ అయిపోతుంది. అలాగే నీ భక్తి క్రియల్లో ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ అనేది ఒక అలా అమర్చుకోవాలంట, సహనాన్ని అమర్చుకోవాలంట. అప్పుడు అవన్నీ కలిస్తేనే కట్టడంగా కట్టబడతాం. ఇందులో ఏమి లేకపోయినా ఆ కట్టడం సరిగ్గా ఉండదు. ఎంత కట్టాలని మేము ప్రయత్నం చేసినా ఎలా కడతా ఉంటాం. ఆ ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఆ గేటు కూడా దాటకుండా కానీ అక్కడే గొడవ పెట్టేసుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గేటు కూడా దాటకుండా అంటే కోడి చూడండి ఎంత అద్భుతంగా మనం అనుకుంటాం, 2 కేజీలు వచ్చేద్దలే బరువు చూసినట్టు అనుకుంటాం. అంతా అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అలా దులిపేస్తూ ఉంటుంది. ఇక్కడున్న వాక్యం పాస్టర్ గారు మీరే ఉంచుకోండి అని ఇక్కడే దులిపేసి వెళ్ళిపోతా ఉంటే ఎప్పుడు కట్టబడేది? నీవు చక్కగా ఉంటేనే అన్ని దేవుడు సమకూర్చేది. అలా సహనం, అలా భక్తి, అలా ఓర్పు, అలా సహోదర ప్రేమ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అమెరికాలో అలా అలా అరమరికలో అలా కట్టబడతా ఉండాలి. అప్పుడే దేవుని కొరకు ఒక కట్టనముగా యేసు నామములో దేవుడు కట్టనుగాక, యేసు నామములో స్థిరపరచునుగాక. రైట్, ఇక 3వ మాటలోకి వెళ్ళిపోతాను. 3rd one, 1 చక్కగా ప్రవర్తించాలి, 2 చక్కగా అమర్చబడాలి, 3 చక్కగా నిలబడాలి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం నరపుత్రుడా, మొదటి వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు చాలండి. నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడు. సో 3వది ఏంటంటే చక్కగా నిలబడాలి. అంటే ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కూడా, కొంతమంది శ్రమను చూసి ముందే అలాగే డల్ అయిపోతూ ఉంటారు. దేవుడు ఏమని కోరుకున్నాడంటే దీని కాలం ముందు చక్కగా ఉన్నట్లు సమస్తాన్ని నేను డిసైడ్ చేశాను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చక్కగా
బ్రహ్మదిండ్ల చెట్ల మధ్యలోంటి ముండ్ల తుప్పల లాంటి మనుషుల మధ్యకి తీసుకెళ్ళాడంట. ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? చూడండి 5వ వచనంలో చూడు. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదిండ్ల చెట్లలోను ముండ్ల తుప్పుల్లోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్యలో అయినను ఆ జనులకు భయపడకు, వారి మాటలకి భయపడకు, వారు తిరుగుబాటు చేసేవారు అయినా భయపడద్దు. చూసారా, యెహెజ్కేలు యొక్క సేవను గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, బ్రహ్మదిండ్ల చెట్లు, ముళ్ళ తుప్పలు. ఏమంటే తేళ్ళ మధ్యలో సేవ చేస్తారు మీరు? అసలు మీ ఇంట్లో ఉంటారు తేలుంటే? అలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేపించాడు. నిజమే, అన్ని చోట్ల సేవలు ఒకలా ఉండు, ఒక చోట ఒకలా, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క ఏరియాకి పంపిస్తూ ఉంటుంటే ఒక్కొక్క విధంగా దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని చోట్లకి వెళ్తామా, అసలే యేసు ప్రభు ప్రేమ తర్వాత వాళ్ళ ప్రేమకు మనకి అవధులు లేవనిపిస్తూ ఉంటాయి. సేవకులను చూసే విధానమైన, పరిచర్య చేసే విధానమైన, ప్రార్థన అన్న, వాక్యం అన్న, పాటలైనా, సంఘం అన్న, ఒక్కొక్క సంఘాన్ని చూస్తూ ఉంటుంటే కడుపు నిండిపోతూ ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంటే కడుపు మండిపోతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చేస్తాం, తప్పదు. దేవుడు ముండ్ల పొదలోకి పంపించాడు. ఆ బ్రహ్మదండ్ల చెట్లు లాంటి వాళ్ళు, మనుషులు తిరుగుబాటు చేసేవాళ్ళు, తేళ్ళు ఎప్పుడు కొడతాయో తెలియదు. సరే వెళ్ళాలంతే, తప్పదు. అయినా చక్కగా నిలబడాలి. అంటే మన ఆత్మీయ భక్తి జీవితాన్ని నిలబడనివ్వకుండా పడగొట్టడానికి తేళ్ళుంటాయి, గుచ్చటానికి ముండ్ల తుప్పలుంటాయి, బ్రహ్మదండ్ల చెట్లు లాంటి ముళ్ళుంటాయి. ఎన్నున్నా మనం నిలబడుతూనే ఉండాలి. యేసు నామముల ఆ కృప అనుగ్రహించబడును గాక. ఎలీషాకి ఇచ్చాడు దేవుడు ఆ కృప. ఎంత కృప ఇచ్చాడు తెలుసు ఎలీషాకి దేవుడు? వాళ్ళ గురువు దగ్గర నేర్చుకున్నాడే భక్తి. ఇదే ఫార్ములా తీసుకుని వెళ్ళి అప్లై చేశాడు. వాళ్ళ గురువు అంటాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డానో రాజు ఎదుటికెళ్ళి సవాల్గా మాట్లాడతాడు. అబ్బో, అదే భక్తి జీన్స్ అన్నీ కూడా ఎలీషాకు వచ్చేసినాయి. ఎవరిని సన్నిధిలో నేను నిలబడ్డానని గురువు అన్నాడే, శిష్యుడు కూడా అలా మాట్లాడుతూ, యెహోవా జీవము తోడు, ఈ దుప్పటి తీసుకుని యోర్దాన్ని కొడితే అది 2గా చీలిపోయింది. అసలు ఒకటేంటి, ఎన్ని అద్భుతాలు చేయగలిగాడంటే గురువుని మించిన అద్భుతమైన సేవ ఎలీషా చేశాడు. అతని గురించి రాయబడిన మాటలు, నయమానుకి స్వస్థత కలిగే కార్య విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను దేవుని సందులో నిలబడ్డాను. ఈరోజు నా ఆశ ఏమిటంటే, చాలామంది సమస్యలు వచ్చినప్పుడు నిలబడే వాళ్ళ సంఖ్య తక్కువ. మామూలుగా ఉన్నప్పుడు అందరూ భక్తి చేస్తారు, కానీ ముండ్ల తుప్పలు, గెచ్చ పొదలు, తిరుగుబాటు చేసే తేళ్ళు లాంటి మనుషుల మధ్యలో నిలబడటం అంటే చాలా కష్టమే. అలా నిలబడితేనే సేవ అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఎలీషా గురించి చదివిస్తాను చూడండి. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 16వ వాక్యం. ఎవని సన్నిధిని నేను నిలవబడి, ఎలీషా, నేను ఎవరిని సన్నిధిని నిలబడుతున్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నేనేమి తీసుకోనని చెప్పాను. ఓకే, నాయమాను అతన్ని ఎంత బతిమాలుకున్నా సరే అతడు అస్సలు ఏ కారణం ఏమిటంటే, ఎలీషా ఆయనకున్న వైరాగ్యం, ఆయనకున్న డెడికేషన్. నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డాను. నయమాను లాంటి వాళ్ళు ఎంతమంది అతని ఎదుటకు వచ్చినా సరే తన భక్తిని చక్కగానే నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు నా ప్రార్థన, కొన్నిసార్లు అగ్నిగుండానికి కూడా దేవుడు మనకి అనుమతిస్తాడు. వాళ్ళు నిలబడ్డారు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. సమర్థుడు ప్రభుని మనం కూడా నిలబడాలి. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళ ద్వారానే మీకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి, మీ కుటుంబాల ద్వారానే ఇరుకు ఇబ్బందులు ఎదురవుతాయి. నిలబడాలి. బైబిల్లో మనం చూస్తాం కదా, 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె ఎక్కడుంది? దేవాలయంలోనే ఉంది. దేవుని మందిరంలోనికి వస్తుంది, దేవుని వాక్యం వింటుంది, అన్ని బాగా 18 ఏళ్ల నుంచి ఉంటుంది. కానీ ఎలా ఉందో తెలుసా? గూనావిళ్ళ ఉంది. నడుము వంగిపోయిన స్త్రీ, బెండ్ అయిపోయిన స్థితిలో ఉంది ఆమె.
ఎంతలాగా నిలబడదామన్నా సరే ఆమె మాత్రం బెండ్ అయిపోతూనే వచ్చింది. ఎప్పుడైతే ఆ దేవాలయంలోకి ప్రభు వచ్చాడో వాక్యంలో రాయబడి ఉంది, ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఆ మాట, లూకాసు సువార్త 13వ అధ్యాయం 13వ వాక్యం. లూకాసు సువార్త 13:13. ఆమె మీద చేతులుంచగానే ఓకే, ఆమె చక్కగా నిలవబడి దేవుని ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. అందరూ ఒకసారి ఆమెను చెప్తారు. ఒకసారి ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, మీరు కూడా పరిస్థితులు వచ్చినప్పుడు బెండ్ అయిపోవద్దు, జారిపోవద్దు, తొలగిపోవద్దు. 18 ఏళ్ళ నుంచి ఉంది కానీ నడుము వంగిపోయిన స్థితిలోనే ఉంది ఆమె. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో అప్పుడే ఆమె చక్కగా నిలబడుతూ వచ్చింది. మనకి దగ్గరలో చినలంక అనే ఒక ఊరు ఉంది. ముక్కామలు దాటిన వెంటనే మేము ఎక్కువగా బ్రాంచెస్కి వెళ్తున్నప్పుడు ఆ ఊరు చూస్తూ ఉంటాం. నేను విశ్వాసగా ఉన్నప్పుడు అప్పటికి ఇంకా సేవకు రాలేదు. ప్రతి ఆదివారం ఆమె పుల్లేటుకూరు ఆరాధనకు వస్తూ ఉండేది ఆ తల్లి. ఆ ఏరియాలో ఆ వీధిలో ఆ తల్లి ఒక్కరే ప్రభుని నమ్ముకున్నారు. ఒకసారి మేము చిన్నగా ఒక చిన్న డ్రమ్ము, చిన్న మెగాఫోన్ కృతజ్ఞత కూటం పెట్టుకుంటుందని చెప్తే వాళ్ళ అబ్బాయికి ఈ ఆర్టీసీ దాంట్లో డ్రైవర్ పోస్ట్ వచ్చింది. దేవుడు నాకు మేలు చేశాడు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, కృతజ్ఞత కూటం పెడదామని చెప్తే పాస్టర్ గారు వారితో పాటు 2 సహోదరులు నేను కలిసి డ్రమ్ము పట్టుకుని చిన్న మెగాఫోన్ పట్టుకుని మీటింగ్ కృతజ్ఞత కూటం పెట్టుకుంటానని చెప్తే వెళ్ళాం. వెళితే ఆ ఇంటి గాలిన ఆ ఇంటి హాల్లో చిన్న ప్రార్థన, పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద మైకులు, డ్రమ్, ఏం చిన్న ప్రేయర్. ఆ చిన్న ప్రార్థన కూడా ఆ వీధిలో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ చిన్న ప్రార్థన కూడా పెట్టకూడదు, చిన్న ఆరాధన కూడా పెట్టకూడదు. ఇక్కడ అసలు ఆ క్రిస్టియనిటీకి సంబంధించిన ఏ మాట వినబడకూడదు అని ఊరోళ్ళందరూ గొడవ చేస్తే ఆ తల్లి అన్నది, ఏమండి ఇది మా ఇంట్లో కార్యక్రమం, మీ ఇంట్లో జరిగినప్పుడు మీరు ఎలా చేసుకుంటారో, మీరు ఏమైనా చేసుకున్నప్పుడు మేము ఏమైనా అడిగామా? ఇది మా ఇంట్లో మా అబ్బాయికి ఎన్నో రోజులకు ఎదురు చూడగా వాడు ఏదో చదువుకున్నాడు, ఆర్టీసీ దాంట్లో చిన్న డ్రైవర్ పోస్ట్ వచ్చింది, దేవుడికి మేము కృతజ్ఞత చెప్పాలి, దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోవద్దని వాక్యంలో రాస్తుంది, కాబట్టి అందుకని మేము చిన్నగా పెట్టుకున్నాము, మీకు ఇష్టమైతే రండి వచ్చి భోజనం చేసేయాలండి, అంతేగాని మా ఇంట్లో ప్రార్థన వద్దు అని చెప్పమ్మా, మేము వెలివేస్తాం అని. మీరు వెలివేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి, మా ఇంట్లో కార్యక్రమానికి మీరెవరండి అడ్డు పెట్టేదని ఆమె ఒక్కరితే ఆ తల్లి ధైర్యంగా నిలబడింది. సేవకులు కూడా ధైర్యం చేసి చిన్నగా ప్రార్థన పెట్టేసి వచ్చేసాం. ఆ తర్వాత ఆ తల్లిని బట్టి ఒక 2-3 వారాల తర్వాత ఒక్కొక్కరు ఇంచుమించు ఆ ఏరియాలో ఒక 10 కుటుంబాల వరకు ఆ తల్లిని బట్టి రక్షణలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ ఏమిటంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడితే కదా, శ్రమ వచ్చింది నా వల్ల కాదు నేనేం చేయలేనని వెనక్కడుగు మనం వేసామనుకోండి ఏమీ చేయలేం. ఒక్క అడుగు ముందుకేసి ధైర్యంగా నిలబడితేనే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈ తల్లి ఉంది కానీ బెండ్ అయిపోతా ఉంది. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టింది. నేనంటా, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు పనిచేసే స్థలాల్లో, చదువుకునే స్థలాల్లో ప్రభు కోసం నువ్వు చక్కగా నిలబడు. నీ ద్వారా అన్యజనుల మధ్యలో దేవుని నామం మహిమపరచబడును గాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట ఏమిటంటే, చక్కని ఫలాలు ఫలించాలట. చూద్దాం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 11:16. చక్కని ఫలములు గల పచ్చని వలివ చెట్టని, అది చక్కని ఫలములు గల పచ్చని వలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. యెహోవా నీకు పేరు పెట్టెను. చాలండి, చక్కని ఫలములు, చక్కని ఫలాలు ఫలించాలి. అన్ని చెట్లలో బైబిల్లో ఎన్నో చెట్లు ఉన్నాయి. ఎన్నో చెట్లలో ఎక్కువ కాలం బ్రతికే చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలీవ చెట్టు. జలప్రళయం వచ్చి మొత్తం అంతా సర్వనాశనం అయిపోయిన ఒలీవ చెట్టు మాత్రం బ్రతికుంది కదా.
ఇంచుమించు చరిత్ర చెప్తుంది 2000 సంవత్సరాలు బ్రతుకుతుందంట ఒలీవ చెట్టు. అంటే చుట్టూ అంతా సర్వనాశనం అయిపోయింది, కానీ ఆ చెట్టు మాత్రం ఆ పావురం తీసుకొచ్చింది కదా ఒలీవ కొమ్మ. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, పచ్చని ఒలీవ చెట్లు, ఫలాలు ఇచ్చే ఒలీవ చెట్టు అని నీకు పేరు. దేవుని మందిరంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్లాగా దేవుడు నాటాడు. ప్రత్యేకంగా నీకు ఉన్న ఆ అనుభవం ఏంటంటే, ఫలములిచ్చే చెట్టుగా నీవు ఉండాలి. మనందరికి వచ్చిన కంఠస్థ వాక్యం చెప్తాను, మీరు ఫిల్లింగ్ ద బ్లాంక్స్. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, మోషే గారు చెప్పాల, పాపుల మార్గం నిలవక. 1వ కీర్తన సియోను రాదు. పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు, దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉంటారు. నేను అడుగుతున్నా, నువ్వు చెట్టువా పొట్టువా? ఏమో మాట్లాడరండి ఇప్పుడు. నువ్వు చెట్టువా పొట్టువా అంటే, ఫలాలు ఉంటేనే చెట్టువి, ఫలాలు లేకుండా ఉంటే పొట్టువే. ఒలీవ చెట్టు అని నీకు పేరు. అక్కడ ఏమంటాడంటే, చక్కని ఫలములు గల ఒలీవ చెట్టు. అంటే చెట్లు చాలా ఉంటాయి, ఫలాలు లేకుండా ఉంటే ఉపయోగం ఏంటి? దేవుడు ఏకంగా ఒక చెట్టును నాటాడండి, ద్రాక్ష చెట్టుని. ఎక్కడ నాటాడు తెలుసా? ఎక్కడో ఎత్తైన కొండ మీద, ఉన్నత స్థలం మీద ఒక ద్రాక్ష వనం ఉందంట దేవునికి. బావుగా త్రవ్వాడంట, ఎరువు వేశాడంట, అసలు అద్భుతంగా ఆ చెట్టు నాటాడంట. తెరబోసి ప్రభు ఏమన్నా ఫలం చూద్దామని వెళ్ళి చూస్తే ఫలాలు కాసింది. భలే చదువు అక్క నువ్వు. కారు ద్రాక్షలు కాసింది. అంటే మంచి ఫలములు కలిగిన ఒలీవ చెట్టు అని నీకు పేరు ఉండాలి, కానీ కారు ద్రాక్షలు పనిచేయవు. కారు ద్రాక్షలు ఎవరు యూస్ చేస్తారండి? నువ్వు ద్రాక్షలు కొనడానికి వెళ్ళినప్పుడు పాడైపోయినవి తీసి అలా పడేస్తావు కదా. ఆ చెట్టు ఎలా ఉందంటే, కారు ద్రాక్షలు కాసిందంట. మీరు చదువుతారు, మీకే ఆశ్చర్యం వేస్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి ఒకసారి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడదును వినుడి. ఓకే, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి సత్తువు కలిగిన భూమి కలిగిన చోట ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో ఎక్కడుంది తోట? ద్రాక్ష తోట ఎక్కడుంది? నా ప్రియునికి సత్తువు కలిగిన భూమి మీద, కొండ మీద ఒక చక్కని ద్రాక్ష తోట దేవుడు నాటాడంట. ఏమైంది? దానిని బాగుగా త్రవ్వి, బాగా తవ్వాడు, రాళ్లను ఏరి రాళ్ళన్నీ తీసేశాడు, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. ఎంత శ్రేష్టమైన వాటికి తీసుకొచ్చి నాటాడంటే, అంత శ్రేష్టమైన హైబ్రిడ్ అంటారు, అంత శ్రేష్టమైన తీసుకొచ్చి నాటాడంట. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి దానికి ఎంత భద్రత దాచాడు చూడండి. ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎంతో ఎదురు చూస్తూ వచ్చాడంట, కానీ అది కారు ద్రాక్షలు కాచాను. వేస్ట్. కారు ద్రాక్షలు ఎందుకు ఉపయోగం? నేను ఆశిస్తున్నాను, ఇంత వాక్యం విని ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చి ప్రతి కూడికలో నువ్వు పాల్గొని కూడా ఫలాలు సరిగ్గా లేకపోతే ప్రయోజనం ఏంటి? అందుకే కారు ద్రాక్షలు కాదు, ఒలీవ చెట్టు. వాక్యంలో రాయబడి ఉంది, నా తైలం ఇవ్వక మీ మీద రాజుగా ఉంటాను నేను, నా తైలం ఇచ్చి దేవుణ్ణి సన్మానించే పని నేను చేస్తాను. ఈరోజు నా ఆశ ఏమిటంటే, నీలో ఫలాలు కనబడాలి. మారు మనసుకు తగిన ఫలం ఉందా? ప్రభు కోరుకునేది అదే. ఆ ఫలం ఉంటేనే నేను యాక్సెప్ట్ చేసేది, అంగీకరించేది. అందుకని దేని కాలమందు చక్కగా ఉండినట్లు అన్నీ సెట్ చేశాడు దేవుడు. అయితే నీలో మంచి చక్కని ఫలాలు చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇంకొక ఉపమానం కూడా ప్రభు చెప్పాడు కదా. ఒక ద్రాక్ష తోటలో ఒక చెట్టును నాటాడు.
ఆ చెట్టు అంజూరపు చెట్టు నాటాడు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఏదైనా ఫలం ఉంటుందేమో 3 years అయిపోయింది కానీ ఒక్క ఫలం కూడా లేదు. యజమానుడు వచ్చి అంటాడు, ఎందుకు అనవసరంగా ఇక్కడ ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది, ఈ ప్లేస్లో ఇంకొక చెట్టు నాటితే బాగుంటుంది కానీ అనవసరం వేస్ట్ అని అంటే, లేదయ్యా, తోటని కాపలా కాసిన తోటమాలి ఉన్నాడే, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, నువ్వు అన్నట్లుగా ఫలించిందా ఓకే, లేకపోతే నువ్వు అన్నట్లుగానే ఏళ్ళుతో సహా తీసేది. కానీ ఈరోజు నా ఆశ ఏమిటంటే, దేవుడు ఈ 2025 మనకంటే గొప్పవాళ్ళు గతించిపోయారు, ఇంకా ఈ సంవత్సరం నిన్ను నన్ను ఉంచాడంటే మరి మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉంటావా, ఎప్పుడు కారు అంటే చేదైన అనుభవాలు కలిగిన ఫలంలా ఉంటావా? నీ ప్రవర్తన మార్చుకోవా? ఫలాల్లో మార్పు రాదా? ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ప్రభా చేదు ఫలాలు ఫలించేటట్లుగా కాదు, కారు ద్రాక్షలు ఫలించేటట్లుగా కాదు, పచ్చని వలీవ మొక్క వలె నీ సన్నిధిలో నేను ఎదగాలి, నా తైలం ఇచ్చి నేను సన్మానించాలి. అలాంటి భక్తి చేయటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. అప్పుడే నా జీవితం చక్కగా అమర్చబడుతుంది, చక్కగా నా కోసం దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఈ రాత్రి ఈ మాటలు మీ జీవితానికి యేసు నామములో దీవెనకరంగా మారునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. దేని కాలం అది చక్కగా ఉండేటట్లు దేవుడు అన్నీ సమకూరుస్తాడు. నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నువ్వు ఏం కలవరపడొద్దు, అన్నీ ఎప్పుడు జరగాలి అన్నీ రెడీ చేశాడు ఆయన. అయితే నీ నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే, నువ్వు చక్కగా ఉండు చాలు. ఏ విషయాల్లో నేను చక్కగా ఉండాలి బ్రదర్ అంటే 4 అనుభవాలు నీ ముందు పెట్టాను. 1, చక్కని ప్రవర్తన నీకు ఉండాలి. 2వది, చక్కగా నువ్వు అమర్చబడాలి. 3వదిగా, చక్కగా నువ్వు నిలబడాలి. 4వదిగా, చక్కని ఫలాలు నువ్వు ఫలించాలి. అప్పుడు నీ జీవితానికి ఏది కావాలో అన్నీ చక్కబెడతాడు దేవుడు, సందేహమే లేదు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిపోతాయి. ఇది జరగదు అనడానికి ఏమీ లేదు, ఖచ్చితంగా జరిగిపోతుంది. విశ్వసించు, ఈ మాటలు నమ్ము, ఇలాగ నీ జీవితాన్ని కట్టుకో. ప్రభు నీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ